ఎక్సిటివ్ కన్జర్వేషన్ అంటే మనము ఇక్కడ మరో విషయం చెప్పాలి. నేషనల్ పార్క్స్ అంటే కొంచెం చిన్నవి, వాటి మీద పెద్దవి శాంచురీస్, వాటి మీద పెద్దవి బయోస్పియర్ రిజర్వ్స్. ఈ శాంచురీసు బయోస్పియర్ రిజర్వ్స్లో కొన్ని ప్రాంతాలు ఉంటాయి. ఇలా వాటి విస్తీర్ణాన్ని పరిశీలిస్తే ఏవి వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, బయోస్పియర్ రిజర్వ్స్ని మనం గమనిస్తే దీన్ని కోర్ ప్రాంతం అంటారు, సెంటర్లో ఉండేది. ఇక ఇవి ఔటర్ లేయర్స్. వీటిని బాగా గమనిస్తే నేషనల్ పార్క్స్లో కొంచెం పర్మిషన్ ఉండొచ్చు. శాంచురీస్, బయోస్పియర్ రిజర్వ్స్ విషయానికి వస్తే ఈ పరిధిలోకి కొంతమందికి అలౌ చేస్తారు, ఈ పరిధిలోకి కొంతమందిని అలౌ చేస్తారు. ఇక ఈ సెంటర్ కోర్ ప్రాంతంలోకి ఎవరిని పంపరు. ఇప్పుడు ట్రైబల్స్ ఉంటారు, వాళ్ళు ఈ ప్రాంతంలో చెట్లు కొట్టుకోవచ్చు, వ్యవసాయం కూడా చేయొచ్చు. అలాగే ఈ ప్రాంతంలో లభించే వెదరు అమ్ముకొని బుట్టలు అమ్ముకోవచ్చు, వాళ్ళు తేనె సేకరించుకొని అమ్ముకోవచ్చు. సో వాళ్ళకి పర్మిషన్ ఉంది ఈ ప్రాంతంలో. అలాగే ప్రతి ఒక్కరు ఈ ప్రాంతం వరకు మాత్రం వెళ్ళొచ్చు, ప్రమాదం ఏమి ఉండదు. అలాగే కొంత టూరిజం ఉంటుంది, ఏదన్నా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ టూర్లకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలాగే కొంతమంది రీసెర్చ్ చేస్తూ ఉంటారు, పిహెచ్డి చేసేవాళ్ళు, జూనియర్ రీసెర్చ్ ఫెలోస్, సీనియర్ రీసెర్చ్ ఫెలోస్, ఇలాంటి వాళ్ళందరూ రీసెర్చ్ చేసేవాళ్ళు ఇక్కడ దాకా పోవచ్చు. సో టూరిజం పరంగా కానీ రీసెర్చ్ వాళ్ళు కానీ ఇక్కడ దాకా ఈ ఫారెస్ట్లోకి కొంచెం డీప్ ఇక్కడ దాకా పోయే అవకాశాలు, అది ప్రొటెక్షన్ తోటి వెళ్ళాల్సి వస్తుంది. ఇక ఈ ప్రాంతానికి ఎవరిని పంపరు, ప్రొటెక్టెడ్ ఏరియా. ఎందుకనంటే ఆ సింహాలు, పులులు లాంటి జంతువులు అక్కడ ఉంటాయి, వాటికి ప్రమాదం జరగకుండా. ఇలా నేషనల్ పార్క్స్లో కానీ శాంచురీస్లో కానీ బయోస్పియర్ రిజర్వ్స్లో కానీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇవి పెద్దవి కాబట్టి శాంచురీస్, బయోస్పియర్ రిజర్వ్స్ కొంతవరకు పర్మిషన్ ఇస్తున్నారు మనం వెళ్ళడానికి. సో ఇక మనం ఇన్సిటివ్ కన్జర్వేషన్ తర్వాత ఎక్సిటివ్ కన్జర్వేషన్కి వచ్చామనుకోండి, ఆవాసేతర ప్రాంతాలు అంటే జీవజాతుల్ని అవి ఉన్న ప్రాంతంలో మనం ఎంత ప్రొటెక్ట్ చేసినప్పటికీ కొంతమంది వాటిని అంతం చేస్తున్నారు, కొన్ని జీవజాతులు అంతమైపోతున్నాయి. ఇంకేం చేయాలి, మనం ఎలా కాపాడుకోవాలి? అందుకు రెండో విధానం ఏంటంటే ఎక్సిటివ్ కన్జర్వేషన్. ఇక ఆ అడవిలో అవి బతకడం కష్టంగా ఉన్నాయి, అందుకని మనం జంతు ప్రదర్శనశాలలు, జూ, బొటానికల్ గార్డెన్స్, అలాగే టిష్యూ కల్చర్, కణజాల వర్ధనం, డిఎన్ఏ బ్యాంక్స్, జీన్ బ్యాంక్స్, స్పెర్మ్ బ్యాంక్స్, క్రయో ప్రిజర్వేషన్ మెథడ్స్, ఇవన్నీ ఏంటి అంటే ప్రయోగశాలలో కాపాడతాం. కొన్ని మొక్కలు ఇక లేవు, ఒక మొక్కే ఉంది, ఏం చేస్తాం? ప్రపంచవ్యాప్తంగా ఆ జాతి మొక్క అంతరించిపోయి ఒకటే మిగులుతుంది. అప్పుడు దాన్ని తెచ్చి టిష్యూ కల్చర్ ద్వారా ఒక కణాన్ని తీసుకొని అనేక వేల మొక్కల్ని సృష్టించవచ్చు. అలా టిష్యూ కల్చర్ ద్వారా ఆ మొక్కని డెవలప్ చేస్తున్నాం. అలాగే జంతువులు కూడా అంతరించిపోతున్నాయి, కొన్నే మిగిలాయి. అప్పుడేం చేస్తాం? వాటిని తెచ్చి జూలో పెడతాం, జంతు ప్రదర్శనశాలలో పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ చిరుత పులులు కానీ పులులు కానీ ఇలా కొన్ని. అక్కడ ఇంకా కష్టం, అడవిలో వాటిని చంపేస్తున్నారు, అందుకని వాటిని తీసుకొచ్చి జూలో పెడుతున్నాం, జంతు ప్రదర్శనశాల. లేదా మొక్కలైతే బొటానికల్ గార్డెన్లో పెడుతున్నాం. ఆ పరిస్థితి కూడా లేదు, అప్పుడేం చేస్తున్నాం? ఒక జంతువు, ఒక మొక్క యొక్క డిఎన్ఏని, జన్యువుని సేకరించి ఆ ల్యాబొరేటరీలో వాటిని ప్రిజర్వ్ చేసి పెడుతున్నాం. డిఎన్ఏ బ్యాంక్స్, జీన్ బ్యాంక్స్,
క్రయో ప్రిజర్వేషన్ మెథడ్ -220 టెంపరేచర్లో, పీడనం కూడా లో ప్రెషర్లో వాటిని కాపాడుతాం, అలా ప్రిజర్వ్ చేసి పెడతాం. ఏంటి, స్పెర్మ్ సెల్స్ కావచ్చు, డిఎన్ఏ కావచ్చు, జీన్స్ కావచ్చు, క్రయో ప్రిజర్వేషన్ మెథడ్స్. సో టోటల్గా అడవిలో ఉంచి కాపాడడం మన వల్ల కానప్పుడు వాటిని తెచ్చి ల్యాబొరేటరీలో కాపాడుతున్నాం, జూలో కాపాడుతున్నాం, బొటానికల్ గార్డెన్లో కాపాడుతున్నాం. ఈ మెథడ్స్ అన్నీ కూడా ఎక్సిటివ్ కన్జర్వేషన్, అంటే అడవికి దూరంగా మన ఆధ్వర్యంలో కాపాడబడేవి. ఎక్సిటివ్ కన్జర్వేషన్ అంటే జూ ఒకటి ఎగ్జాంపుల్, బొటానికల్ గార్డెన్ ఒకటి ఎగ్జాంపుల్, టిష్యూ కల్చర్ ఒక ఎగ్జాంపుల్, జీన్ బ్యాంక్స్, డిఎన్ఏ బ్యాంక్స్, స్పెర్మ్ బ్యాంక్స్, క్రయో ప్రిజర్వేషన్ మెథడ్స్, ఇలాంటివన్నీ కూడా ఎక్సిటివ్ కన్జర్వేషన్ కిందకి వస్తాయి. సో ఇప్పుడు మనం బయోడైవర్సిటీ కన్జర్వేషన్, జీవ వైవిధ్యము సంరక్షణ, రెండు విధాలు, ఇన్సిటివ్ కన్జర్వేషన్, ఎక్సిటివ్ కన్జర్వేషన్. ఇన్సిటివ్ కన్జర్వేషన్ అంటే అవి ఉన్న ప్రాంతంలోనే ఉంచి కాపాడడం, ఎగ్జాంపుల్ నేషనల్ పార్క్స్, శాంచురీస్, బయోస్పియర్ రిజర్వ్స్. ఎక్సిటివ్ కన్జర్వేషన్ అంటే అవి ఉన్న ప్రాంతం నుంచి తీసుకుపోయి ల్యాబొరేటరీలో కానీ, జూలో కానీ, బొటానికల్ గార్డెన్లో కానీ కాపాడడం. దానికి ఎగ్జాంపుల్గా జూ ఒకటి, బొటానికల్ గార్డెన్ ఒకటి, టిష్యూ కల్చర్ ఒకటి, జీన్ బ్యాంక్స్, డిఎన్ఏ బ్యాంక్స్, స్పెర్మ్ బ్యాంక్స్, క్రయో ప్రిజర్వేషన్ మెథడ్స్, ఇలాంటివన్నీ కూడా ఎక్సిటివ్ కన్జర్వేషన్ కిందకి వస్తాయి. జీవ వైవిధ్యం సంరక్షణ విధానాల్లో మొదటిది ఇన్సిటివ్ కన్జర్వేషన్, రెండవది ఎక్సిటివ్ కన్జర్వేషన్. ఇన్సిటివ్ కన్జర్వేషన్లో నేషనల్ పార్క్స్, అలాగే శాంచురీస్, బయోస్పియర్ రిజర్వ్స్ అని చెప్పుకున్నాం. ఆయా జంతువుల్ని, మొక్కల్ని అవి ఉన్న ప్రాంతంలోనే ఉంచి ఆ జీవజాతుల్ని సంరక్షించే విధానం ఇన్సిటివ్ కన్జర్వేషన్. నేషనల్ పార్క్స్ అంటే జాతీయ పార్కులు మన భారతదేశంలో దాదాపు 100 అబోవ్ ఉన్నాయి. అలాగే శాంచురీస్, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు మన భారతదేశంలో 500 అబోవ్ ఉన్నాయి. బయోస్పియర్ రిజర్వ్స్ 14 దాకా ఉన్నాయి, 14 వరకు ఉన్నాయి. అవి మనం అన్నీ కూడా ఎప్పటికప్పుడు నెట్లో డౌన్లోడ్ చేసుకొని చదివితే బాగుంటుంది. మీకు కొన్ని నేను ఇక్కడ వినిపిస్తాను. నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా మనం చూసినట్లయితే ఖజరంగా నేషనల్ పార్క్, ఇది దాదాపు 430 స్క్వేర్ కిలోమీటర్స్లో వ్యాపించి ఉందన్నమాట. ఇక్కడ ప్రధానంగా రైనోసీరస్ జంతువులు, ఎలిఫెంట్స్, వైల్డ్ బఫెలోస్, ఇలాంటి కొన్ని యానిమల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇది ఖజరంగా నేషనల్ పార్క్, అది అస్సాంలో ఉంది. అలాగే సుందర్బన్ నేషనల్ పార్క్, ఇది టైగర్ రిజర్వ్స్ పార్క్ అన్నమాట. ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇది సుందర్బన్ నేషనల్ పార్క్. ఇది దాదాపు 2585 స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణంలో ఉంది. తర్వాత హజారీబాగ్ నేషనల్ పార్క్, ఇది బీహార్లో ఉంది, హజారీబాగ్ డిస్ట్రిక్ట్లో, బీహార్. దాదాపు 186 స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణం కలిగి ఉంది. తర్వాత కార్బెట్ నేషనల్ పార్క్, ఇది వచ్చి ఉత్తరప్రదేశ్లో ఉంది. కార్బెట్ నేషనల్ పార్క్ నైనిటాల్ డిస్ట్రిక్ట్లో ఉందన్నమాట. దాదాపు 525 కిలోమీటర్స్ స్క్వేర్ లో దీని విస్తీర్ణం వ్యాపించింది. తర్వాత గిర్ నేషనల్ పార్క్, ఇది వచ్చి గుజరాత్ రాష్ట్రంలో ఉంది. సింహాలకి ఫేమస్ అన్నమాట ఇది, కాబట్టి సింహాలని రక్షిస్తుంది. గిర్ నేషనల్ పార్క్ ఎక్కడుంది? గుజరాత్లో ఉంది. కన్హా నేషనల్ పార్క్, ఇది మధ్యప్రదేశ్లో ఉంది. కన్హా నేషనల్ పార్క్ 940 స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణం కలిగి ఉంది. తర్వాత తండోబా నేషనల్ పార్క్, ఇది వచ్చి మహారాష్ట్రలో ఉంది. తండోబా నేషనల్ పార్క్. తర్వాత బందీపూర్ నేషనల్ పార్క్, ఇది కర్ణాటకలో ఉంది. బందీపూర్ నేషనల్ పార్క్. తర్వాత డిజర్ట్ నేషనల్ పార్క్, ఇది రాజస్థాన్లో ఉంది. ఇలా నేను జస్ట్ ఇప్పుడు నేషనల్ పార్క్స్ అంటే 100 అబోవ్ ఉన్నాయి, కాకపోతే ఇవి కొంచెం ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ అన్నమాట. మరొకసారి ఖజరంగా నేషనల్ పార్క్, సుందర్బన్ నేషనల్ పార్క్, హజారీబాగ్ నేషనల్ పార్క్, కార్బెట్ నేషనల్ పార్క్, గిర్ నేషనల్ పార్క్, కన్హా నేషనల్ పార్క్, తండోబా నేషనల్ పార్క్, బందీపూర్ నేషనల్ పార్క్, డిజర్ట్ నేషనల్ పార్క్. అలాగే శాంచురీస్ కూడా 500 అబోవ్ ఉన్నాయి. వాటిలో కొన్ని ఇప్పుడు మనం చూద్దాం. కెలిడియో గానా బర్డ్ నేషనల్ శాంచురీస్,
కెలిడియో గానా బర్డ్ శాంచురీ. ఇది వచ్చేసరికి మనకి రాజస్థాన్లో ఉంది. దాదాపు 29 స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణంలో వ్యాపించింది. అలాగే అన్నామలై శాంచురీ ఇది కోయంబత్తూరులో ఉంది, అంటే తమిళనాడు. 958 స్క్వేర్ కిలోమీటర్స్ ఉందన్నమాట ఇది. తర్వాత జల్దపారా శాంచురీ ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది. 1155 స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణంలో ఉంది. అలాగే సుల్తాన్పూర్ లేక్ బర్డ్ శాంచురీ ఇది హర్యానాలో ఉంది. సుల్తాన్పూర్ లేక్ బర్డ్ శాంచురీ ఇది హర్యానాలో ఉంది. తర్వాత బీర్ మోతీ బాగ్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఇది పంజాబ్లో ఉంది. అలాగే షికారీ దేవి శాంచురీ హిమాచల్ ప్రదేశ్లో ఉంది. డచ్చిగామ్ శాంచురీ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. తర్వాత మధుమలై వైల్డ్ లైఫ్ శాంచురీ ఇది నీలగిరి డిస్టిక్ తమిళనాడులో ఉంది. నాగార్జున సాగర్ శాంచురీ ఇది గుంటూరు, కర్నూలు అండ్ నల్గొండ, అంటే మన రాష్ట్రానికి సంబంధించి. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉంది, అంటే రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు చెప్పాం. నాగార్జున సాగర్ శాంచురీ. తర్వాత పెరియార్ శాంచురీ ఇది కేరళలో ఉంది. అలాగే చిల్క్ లేక్ బర్డ్ శాంచురీ ఇది ఒడిస్సాలో ఉంది. అలాగే మానాస్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఇది అస్సాంలో ఉంది. మానాస్ వైల్డ్ లైఫ్ శాంచురీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చదివినవన్నీ కూడా ఇంపార్టెంట్. అటు నేషనల్ పార్క్స్ కానీ ఇటు శాంచురీస్ కానీ కొంచెం ఇంపార్టెంటే, నేను కొన్ని చదువుతున్నాను ఇక్కడ. అలాగే బయోస్పియర్ రిజర్వ్స్ మనకు వీటిల్లో ఇబ్బంది లేదు. నేషనల్ పార్క్స్ అంటే 100 అబవ్ ఉన్నాయి, శాంచురీస్ 500 అబవ్ ఉన్నాయి. వాటిలో ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బయోస్పియర్ రిజర్వ్స్ అంటే అవి ఉంది 14 కాబట్టి బాగానే గుర్తుపెట్టుకోవచ్చు మనం. నీలగిరి బయోస్పియర్ రిజర్వ్స్, తర్వాత నమ్దాఫా బయోస్పియర్ రిజర్వ్స్, నందాదేవి బయోస్పియర్ రిజర్వ్స్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ బయోస్పియర్ రిజర్వ్స్, నార్త్ ఐలాండ్ ఆఫ్ అండమాన్స్ ఒకటి, గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఒకటి, ఖజరంగా ఒకటి, తర్వాత సుందర్బన్స్, థార్ డిజర్ట్, మానాస్, కన్హా, నాక్రేక్, తర్వాత గ్రేట్ నికోబార్, లిటిల్ ర్యాన్ ఆఫ్ కచ్. ఇలాంటి బయోస్పియర్ రిజర్వ్స్ లిస్ట్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు నెట్లో. కాబట్టి నేషనల్ పార్క్స్, శాంచురీస్, బయోస్పియర్ రిజర్వ్స్ వీటిలో మనకి బిట్స్లో చాలాసార్లు అడిగి ఉన్నారు. నేషనల్ పార్క్స్ ఏ డిస్ట్రిక్ట్లో ఉంది, ఏ స్టేట్లో ఉంది, లేదంటే ఏ యానిమల్కి అవి ప్రత్యేకతను కలిగి ఉన్నాయి, ఏ యానిమల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి, అవి కూడా కొన్ని మీకు చూపిస్తాను ఇప్పుడు. ఈ నేషనల్ పార్క్స్ విషయానికి వస్తే ఎలిఫెంట్, టైగర్ ఇలాంటి వాటిని ప్రొటెక్ట్ చేసేవి ఎక్కువగా ఉంటాయి. ఒకసారి టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా చూస్తే ఊరక మీకు కొన్ని చదివి వినిపిస్తాను ఇక్కడ. అస్సాంలో ఖజరంగా అనేది ఒకటి, మానాస్ అనేది ఒకటి, ఇలాంటివి టైగర్ రిజర్వ్స్ అన్నమాట. టైగర్ని ప్రధానంగా కాపాడుతున్నటువంటి ఈ నేషనల్ పార్క్స్, శాంచురీస్ ఇవి అస్సాంలో ఉన్నాయి. అలాగే ఖవాల్ అనేది ఆంధ్రప్రదేశ్. తర్వాత ఇంద్రావతి ఛత్తీస్గఢ్, ఇలా కొన్ని మనకి కర్ణాటకలో బందీపూర్, ఇవన్నీ టైగర్ రిజర్వ్స్ అన్నమాట ఇవన్నీ. అలాగే బాద్రా కర్ణాటకలో, తర్వాత పెరియార్ కేరళలో, ఇవన్నీ టైగర్ రిజర్వ్స్. అలాగే కన్హా మధ్యప్రదేశ్, ఇది టైగర్ రిజర్వ్స్కి. అలాగే డంపా మిజోరం టైగర్ రిజర్వ్స్లో. ఇలా కొన్ని టైగర్ రిజర్వ్స్, ఇవి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎలిఫెంట్ రిజర్వ్స్ కూడా ఉంటాయి. ఎలిఫెంట్కి సంబంధించి ప్రొటెక్ట్ చేసేటువంటి అస్సాంలో ఖజరంగా వచ్చి ఎలిఫెంట్కి సంబంధించి ప్రొటెక్ట్ చేసేటువంటిది. అలాగే ఆంధ్రప్రదేశ్లో రాయల ఒకటి, తర్వాత భద్ర కర్ణాటకలో ఒకటి, నిలంబూర్ కేరళలో ఒకటి, ఇట్లాంటివి కొన్ని. సంబల్పూర్ ఒరిస్సా, ఇవన్నీ ఎలిఫెంట్ని ప్రొటెక్ట్ చేసేటువంటివి అన్నమాట. ఇక తర్వాత మనం ఇక్కడ ఇంకొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీకు ఇక్కడ IUCN అంటే పూర్తి డెఫినేషన్ ఇచ్చాను ఇక్కడ. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్. ఇందాక చెప్పాను IUCN అంటే
ఇది ఇంటర్నేషనల్ సంస్థ. మన హాట్స్పాట్స్ని కానీ జీవ వైవిధ్యానికి సంబంధించిన అన్ని పనులు ఈ సంస్థ చూస్తుంది. దాదాపు భారతదేశంలో ప్రపంచంలో ఉన్న అనేక దేశాలు దీన్ని ఇలా ఫాలో అవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాయి. కాబట్టి స్విట్జర్లాండ్లో దీని ప్రధాన కేంద్రం ఉంది. IUCN యొక్క ప్రధాన కేంద్రం స్విట్జర్లాండ్లో ఉంది. 1963లో ఈ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ ప్రధాన కేంద్రం స్విట్జర్లాండ్లో ఉంది. 1963లో దీన్ని ఏర్పాటు చేశారు. అలాగే బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం అతి ఎక్కువగా ఉన్న ప్రాంతం ప్రపంచంలో ఏందంటే బ్రెజిల్. జీవ వైవిధ్యం బయోడైవర్సిటీ ఎక్కువగా ఉన్న ప్రాంతం బ్రెజిల్ అన్నమాట. అవి ఒక 2 బిట్లు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ మనం 1992లో రియో డి జెనిరోలో ధరిత్రి సదస్సు జరిగింది అనుకున్నాం. 1992లో రియో డి జెనిరోలో ధరిత్రి సదస్సు అంటే ఎర్త్ సమ్మిట్ జరిగింది. అప్పుడు ఏం నిర్ణయించుకున్నారంటే కొన్ని సమ్మిట్లు ఇలా జరుపుకుంటూ ఉండాలి, మనం మొక్కల్ని జంతువుల్ని కాపాడుకుంటూ ఉండాలి అంతరించిపోకుండా అని. అందులో భాగంగా ఏం చేపట్టారంటే మొదటిసారిగా COP అంటే జీవ వైవిధ్య సదస్సుకు సంబంధించిన పాలక మండలి, COP కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్, జీవ వైవిధ్య సదస్సుకు సంబంధించిన పాలక మండలి COP కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ భాగస్వామ్య దేశాల శిఖరాగ్ర సభలు, దీన్ని COP. ఈ COP మొట్టమొదటిసారిగా బహమాస్లోని నాసాల్లో జరిగింది. COP అంటే భాగస్వామ్య దేశాల శిఖరాగ్ర సభలు. ఏంటివి? జీవ వైవిధ్య సదస్సుకు సంబంధించిన పాలక మండలి కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ COP అంటారు. ఇది ఎక్కడ జరిగింది? మొట్టమొదటిసారిగా బహమాస్లోని నాసాల్లో జరిగింది. ఆ తర్వాత 10వ COP 10 అంటారు. నగోయా జపాన్లో 2010లో జరిగింది. తర్వాత COP 11 ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది హైదరాబాద్లో జరిగింది. 2012 అక్టోబర్ 1 నుంచి 19 వరకు జరిగింది. COP 11 2012 అక్టోబర్ 1 నుంచి 19 వరకు హైదరాబాద్లో జరిగింది. తర్వాత COP 12 ఇది దక్షిణ కొరియాలో 2014లో జరిగింది. COP 12 దక్షిణ కొరియాలో 2014లో జరిగింది. సో ఇవి భాగస్వామ్య దేశాల శిఖరాగ్ర సభలు. సో తర్వాత ఇంకా మనం ఇక్కడ ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే చట్టాలు. మన భారత ప్రభుత్వం ఈ వన్యమృగ సంరక్షణకి సంబంధించి కొన్ని చట్టాలు చేసింది. అవి చూద్దాం. 1972లో వన్యమృగ సంరక్షణ చట్టం, ఇది చాలాసార్లు బిట్స్లో అడుగుతున్నారు. వన్యమృగ సంరక్షణ చట్టం 1972. తర్వాత అటవీ సంరక్షణ చట్టం 1980. అటవీ సంరక్షణ చట్టం 1980. తర్వాత పర్యావరణ సంరక్షణ చట్టం 1986. పర్యావరణ సంరక్షణ చట్టం 1986 1986. జల కాలుష్య నివారణ నియంత్రణ చట్టం, ఇది 1974. అలాగే వాయు కాలుష్య నివారణ నియంత్రణ చట్టం 1981. జీవ వైవిధ్య సంరక్షణ చట్టం, ఇది కూడా మనకి బాగా ఇంపార్టెంట్. జీవ వైవిధ్య సంరక్షణ చట్టం ఇది 2002. జీవ వైవిధ్య సంరక్షణ చట్టం 2002. ఇవి కొన్ని చట్టాలు గుర్తుపెట్టుకోవాలి. అలాగే టైగర్ ప్రాజెక్ట్, ఇది 1973లో ప్రారంభించారు. టైగర్ ప్రాజెక్ట్ చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగున్నారు. టైగర్ ప్రాజెక్ట్ 1973 1973. అలాగే ఎలిఫెంట్ ప్రాజెక్ట్ ఇది 1992లో ప్రారంభమైంది. 1992 ఎలిఫెంట్ ప్రాజెక్ట్. అలాగే సీ టర్టిల్స్ ప్రాజెక్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.